జూనియర్ ఎన్టీఆర్ గారిని చూస్తున్నాము నీల్ ప్రాజెక్ట్. సో స్టార్టింగ్ బ్లాస్టింగ్ సీన్ పెట్టుకున్నారు షూటింగ్ ఫస్ట్ డే. ఎలా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు ప్రభాస్ అన్నని హై రేంజ్కి తీసుకెళ్ళిపోయారు. అండ్ యష్ గారు ఆంధ్రాలో తెలంగాణలో అసలు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అలాంటి యష్ గారిని కూడా ఆంధ్ర తెలంగాణలో ఫ్యాన్స్ని క్రియేట్ చేసిండు ప్రశాంత్ నీల్ గారు. ఇప్పుడు అన్నయ్యకి ఫ్యాన్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయవసరం లేదు. ఫ్యాన్స్కి ది బెస్ట్ ఇండియన్ సినిమా ఇస్తాడని నేను నమ్ముతున్నా. సో ఎలాంటి రికార్డులు షేక్ చేస్తారు? ఎందుకంటే నీల్ గారి సినిమాలు చూస్తున్నాం మనం, అదర్ లాంగ్వేజ్ వాళ్ళతో చేసినప్పుడు సలాం రాకీ బాయ్ అన్నాం. సరే ఎన్టీఆర్ని ఎలా చూపించబోతున్నారు? ఇప్పుడు కేజీఎఫ్ ఉంది, సలార్ ఉంది. ఈ రెండింటిని కూడా బీట్ చేస్తుంది కంపల్సరీ అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే కేజీఎఫ్ని సలార్ బీట్ చేసింది. సలార్ని ఇప్పుడు అన్నయ్య సినిమా బీట్ చేస్తుందని నేను అనుకుంటున్నా కంపల్సరీ. ఓకే. సో ఎన్టీఆర్ గారు ఎలా అంటే మాస్ అమ్మమ్మ కూడా అంటారు. ఎలా అనిపిస్తుంది మీకు నెక్స్ట్? అంటే అన్నయ్య కెరియర్లో ది బెస్ట్ మూవీ అవుతుందని నేను అనుకుంటున్నా కంపల్సరీ. ఎందుకంటే ఒక నార్మల్ ప్రేమ చూసాం, కోపం చూసాం. ఈ బ్లాస్ట్ సీన్ పెట్టిండంటే ఇక యష్లో ఏమంటారు గ్యాంగ్స్టార్ ఉన్నాడు కదా, గ్యాంగ్స్టార్ లాగే ఇక అన్నయ్య కూడా కనిపిస్తాడని నేను అనుకుంటున్నా. మరి ప్రాపర్గా చెప్పలేం కదా, ఒక్క సీన్ వల్ల స్టోరీ మాత్రం చెప్పలేం కదా. గ్యాంగ్స్టర్ లాగా కనిపిస్తాడు. ది బెస్ట్ మూవీ అన్నయ్య కెరియర్లో అవుతుందని నేను అనుకుంటున్నాను.